ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు రేపు కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. January 1st, 2025 మనం రేపు అడుగు పెట్టబోతున్నాం. రేపటి రోజున మనం ఆడవాళ్ళం ముఖ్యంగా చేయవలసిన ఒక 5 విషయాలు అనేది మీతో షేర్ చేయబోతున్నాను. తప్పకుండా వీలైనంత వరకు ఈ యొక్క విషయాల్ని మీరు పాటించి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆ విషయాలు ఏంటి అని చూడబోయే ముందు అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. రాబోయే కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా మనం 2025 రేపు January 1st కొత్త సంవత్సరం న్యూ ఇయర్లో మనం చేయవలసిన కొన్ని పనులు. మొట్టమొదటిగా మనం ఆడవాళ్ళం చేసేది ఉదయాన్నే లేవగానే వాకిటి ముందు ముగ్గు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. తప్పకుండా ఈ ధనుర్మాసంలో ముగ్గు అనేది వేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ January 1st అంటే రాత్రే కొంతమంది చక్కగా కలర్స్ వేస్తూ ఉంటాం కదా. మీరు రాత్రి వేసిన, పగలు వేసిన, అంటే ఉదయాన్నే వేసినా కానివ్వండి, మీరు చేయవలసింది ఒక గ్లాసులో కొద్దిగా ఒక చిటికెడు పసుపు, అలాగే కొంచెం పచ్చకర్పూరం, ఒక చిటికెడు పచ్చకర్పూరం దొరికితే మీ దగ్గర ఉన్న సొంటి ఉన్నా కానీ కొంచెం తురిమి ఆ నీళ్లు కలిపి మీరు చక్కగా వాకిట్లో వచ్చి, అంటే నేల మీద వేసిన లేదా అపార్ట్మెంట్ల ముందు నీళ్లు చల్లి మామూలుగా మాపు వేసి తర్వాత ముగ్గేసుకునే వాళ్ళైనా సరే ఈ నీళ్లు చల్లండి. మాప్ వేసుకునే వాళ్ళైతే ఈ నీళ్లు చల్లేసి తర్వాత చక్కగా చేత్తోనే, అంటే మామూలుగా నేలని తుడిచేసి తర్వాత ఈ కలిపిన వాటర్, అంటే పసుపు, పచ్చకర్పూరం, నెక్స్ట్ సొంటి పొడి, డ్రై జింజర్ అంటావు కదా, ఈ డ్రై జింజర్, ఈ 3 ఒక నీళ్ళల్లో కలిపి మీరు చల్లి తర్వాత కొంచెం మాప్ వేసేసి తర్వాత ముగ్గు అనేది వేసుకోండి. ఈ ముగ్గు అనేది మనం రంగులు పెట్టి వేసుకున్నా, మీరు ఒట్టి తెల్ల ముగ్గు వేసుకున్నా అది మీ ఇష్టం. ఎలా వేసుకున్నా ఈ నీళ్లు చల్లటం ముఖ్యం అన్నమాట. ఎందువల్లంటే లక్ష్మీదేవి మన వాకిలి దాటి రావాలి అంటే ఆ సువాసన భరితమైన, ఆ మంగళకరమైన వస్తువులు ఉంటే ఆకర్షణీయంగా అమ్మవారు వస్తారని ఒక నమ్మకం. కాబట్టి ఇది చేయండి. ఒకవేళ మీరు మాకు వాకిట్లో ముగ్గు అనేది మేము మట్టిలో వేసేసుకున్నామండి అనుకున్న వాళ్ళు ఏంటంటే, ఈ నీళ్లు గడప దగ్గరైనా సరే తప్పకుండా చల్లండి. అదన్నమాట. ఇక రెండవ విషయం ఏంటంటే, మనం స్నానం చేయగానే చక్కగా దీపం అనేది పెట్టుకుంటాం. ఈ దీపంలో మనం మామూలుగా యాస్టీస్గా దీపం అనేది వెలిగించేస్తాం. దేవుడికి అనేది పూజ అనేది చేసుకుంటాం కదా. కొంచెం పచ్చకర్పూరం అనేది కూడా ఈ దీపంలో వేయండి. డైలీ వేసుకుంటే కూడా చాలా మంచిదండి. దీంతో పాటుగా జాజికాయ ఉంటుంది కదా, ఈ జాజికాయ కొంచెం తురవండి, ఆ పొడి వస్తుంది, ఆ పొడి కూడా వేయండి. మంచి సువాసన భరితంగా మనకు మంచి పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, అలా వెలుగుతున్నంతసేపు అంత పర్ఫ్యూమ్ ఉంటుంది, ఆ పర్ఫ్యూమ్ వాసన అనేది వస్తుందన్నమాట. ఎందువల్లంటే ఇలాంటి సుగంధభరితమైన వాసనకి మనకు లక్ష్మీదేవి నివాసం, మన ఇంట్లో నివాసం చేస్తుందని చెప్పి నమ్మకం. కాబట్టి ఈ విధంగా కూడా చేయండి అన్నమాట. ఇంకా మనకు ఈ కొత్త సంవత్సరం బుధవారం స్టార్ట్ అవుతుంది కాబట్టి బుధగ్రహానికి అధిపతి మనకు వెంకటేశ్వర స్వామి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆరాధన, అంటే ఆయన దర్శనం కానివ్వండి, వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది చేస్తే చాలా మంచిది. అదేవిధంగా అంటే కొంతమంది ఊర్లలో రాముడు గుడి ఉంటుంది, కొంతమంది ఊర్లో కృష్ణుడి గుడి ఉంటుంది. అలా మీకు ఏ దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నా, అంటే రామర్ కృష్ణ ఎవరి గుడి ఉన్నా సరే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోండి. వెళ్ళేటప్పుడు కొంచెం తులసిమాలో, కొంచెం తులసి పత్రాలు మనం అర్చనకు కానీ లేదా స్వామికి అర్పించడం కానీ చాలా మంచిదన్నమాట. కాబట్టి ఈ పనులు అనేవి చేయండి. ఇక మనం ధరించే దుస్తులు కూడా ఏదో కొత్త బట్టలు అనేది కొనుక్కుంటాం, లేకపోతే మంచి బట్టలు అనేది January 1st రోజు వేసుకుంటూ ఉంటాం. కాబట్టి గ్రీన్ కలర్ అనేది మనం వేసుకున్నట్టయితే శుభకరం అన్నమాట. మనకు లక్ అనేది ఫేవర్ అవుతుంది. ఎందువల్లంటే బుధగ్రహానికి మీరు ఎక్కడైనా సరే బుధగ్రహానికి దుస్తులు ధరించుంటారు నవగ్రహాల్లో అంటుకుంటే, ఈ యొక్క
గ్రీన్ కలర్ దుస్తులనేవి గ్రీన్ కలర్ క్లాత్ కట్టి ఉండటం నవగ్రహాలకి అలా మనం చూస్తామనమాట. కాబట్టి ఆ గ్రీన్ అనేది రేపు మనం కట్టుకోవటం చాలా మంచిది. సో, బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళు కొత్తగా కొనుక్కుంటారు కదా! వాళ్ళు కొత్త బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ కొనుక్కోవటం కానీ, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవటం కానీ శకునం అనేది జరుగుతుంది. అదేవిధంగా లక్ అనేది మీకు ఫేవర్ చేస్తుందనమాట. అదే అదేవిధంగా మనం స్వామికి మన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకునేటప్పుడు అలంకారం చేసేందుకు ఏదో ఒక పువ్వులు ఉపయోగిస్తాం. మల్లి సువాసన భరితమైన ఆ మల్లితో మనం అలంకరించుకోవటం అనేది చాలా శుభకరం అండి. ఎందువల్ల అంటే ఈ కాలంలో కొంచెం మల్లె పువ్వులు అనేది దొరకటం కొంచెం కష్టమే. దొరికినా చాలా కాస్ట్ అనేది ఉంటుంది. వీలైనంత వరకు కొద్దిగైనా సరే కొనుక్కొచ్చి వెంకటేశ్వర స్వామికి అలంకారం అనేది చేయండి. లేదు అంటే తులసి ఆకులు కూడా కొంచెం మాల అనేది ఇంట్లో తులసి దళాలతో పూజ చేసటం కూడా మీ ఇంట్లో చాలా శుభదాయకంగా కలుగుతుందంటే ఆ వెంకటేశ్వర స్వామి ధనానికి అధిపతి, అష్టైశ్వర్యాలు ఇచ్చే ఆయనే కాబట్టి ఆయన్ని ఆ తులసి మాలలతో తులసి దళాలతో మనం పూజించి అర్చించినప్పుడు శుభ ఫలితాలను మనకిస్తారు. అదేవిధంగా ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క సింపుల్ ట్రిక్స్ చిన్న చిన్న విషయాలను మనం ఈ యొక్క కొత్త సంవత్సరంలో పాటించినప్పుడు మన సంవత్సరం అంతా కూడా అంత అనుకూల పరిస్థితి అనేది మనకు భగవంతుని అనుగ్రహంతో అంతా శుభమయంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీలైనంత వరకు ప్రయత్నించండి, మంచి ఫలితం పొందండి. మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.